హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి మనం శారీలో వచ్చిన బ్లౌజ్కి ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చారు. దీన్ని మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. కింద ఆల్రెడీ ఓన్లీ మనకు కట్ వర్క్ డిజైన్ మాత్రమే ఉంది, కింద క్లాత్ ఏం లేదు కాబట్టి మనం డైరెక్ట్గా రివర్స్ చేసుకొని ఈ విధంగా లైనింగ్ని, ఇది వచ్చేసి నెట్టెడ్ కదా కాబట్టి సాటిన్ షేనింగ్ ఉన్న సైడ్ మాత్రమే రివర్స్ వేసుకోవాలి, అంటే పైకి కనిపించే విధంగా ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనం కింద లైనింగ్ అయితే మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, నార్మల్గా హ్యాండ్ ఎలా కట్ చేస్తామో అలాగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం ఫోల్డ్ చేసి ఆ కట్ వర్క్ ఉంది కదా డిజైన్ అనేది, ఆ డిజైన్ పైకి వచ్చే విధంగా ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసి నీట్గా ఆ కట్ వర్క్ డిజైన్ మీద అయితే రావద్దు, లైనింగ్ కొంచెం పైకి రావాలి, ఎందుకంటే మనకు డిజైన్ అయితే నీట్గా కనిపించాలి కదా. ఈ విధంగా ఇంతేనండి, సింపుల్. ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకొని కదలకుండా లైనింగ్ అనేది నీట్గా పట్టుకొని స్లోగా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా ఏ విధంగా పెట్టాను. ఇలాగ పెట్టుకొని కింద కట్ వర్క్ అనేది కనిపించే విధంగా స్టిచ్ వచ్చేసి పైకి వచ్చే విధంగా స్టిచ్ వేయాలండి. కొంచెం సాటిన్ కదా, క్రాస్ వస్తుంది, క్రాస్ రాకుండా నీట్గా ఫోల్డ్ చేసి స్లోగా కుట్టుకుంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే. ఈ విధంగా కింద జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ వచ్చేసి మొత్తం మనం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా. చూసారు కదా. కానీ ఎప్పుడైనా సాటిన్ లైనింగ్ జాయిన్ చేసేటప్పుడైతే స్లోగా జాయిన్ చేసుకోవాలి, లేకపోతే కొంచెం ఫోల్డింగ్ అయితే అవుతుంది. సాటిన్ ముందే జారుతూ ఉంటుంది కదా క్లాత్ వచ్చేసి. ఇంతేనండి, చాలా ఈజీగా శారీలో వచ్చిన బ్లౌజ్ని అయితే ఈ విధంగా హ్యాండ్ డిజైన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతే, సింపుల్గా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డిజైన్ ఇచ్చేసి ఉంటారు కాబట్టి. కింద క్లాత్ వస్తే మాత్రం మనం లైనింగ్ నార్మల్గా పైన పెట్టేసి షేప్ తిప్పి హ్యాండ్ అనేది తిప్పేసుకోవాలి.